ఓం నమ శివాయ. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునతో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదుల నొరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడయలలో పారాయణ చేయవలయునుగాన తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడులందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై విడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నది స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీయు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదినని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసముంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి.
బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణి కోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరులను. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనమిడుదును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తముగును అని విశదపరిచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 24వ 24వ రోజు పారాయణము సమాప్తము. శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి.